పాకిస్తాన్, సౌదీ అరేబియా ఇంకొన్ని ముస్లిం దేశాలు కలిసి ఇస్లామిక్ నాటో అనే రక్షణ కూటమిని ప్రారంభిస్తున్నాయి. 2015లోనే ఇస్లామిక్ నాటో ఉండాలని సౌదీ అరేబియా సూచించింది. ఇందులో ఇప్పటికే 34 దేశాలు ఉన్నాయి. అసలు ఇది ఎందుకు ఏర్పాటు అవుతుందంటే ప్రపంచానికి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు పెద్ద ముప్పుగా మారాయి. చాలా దేశాలు ఉగ్రవాదులు అనగానే ముస్లింలపైనే అనుమానాలు పెంచుకుంటున్నాయి. సో ఇస్లాం పేరు చెడిపోతుంది అండ్ అలాగే ఇస్లామిక్ దేశాలు బలహీనంగా అవుతున్నాయి అని సౌదీ అరేబియా నాయకత్వంలో ముస్లిం దేశాలే ఉగ్రవాదాన్ని అణచివేయాలనే ఆలోచనలతో ఇస్లామిక్ నాటోని ఏర్పాటు చేస్తుంది. ఈ నాటోలో సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, యుఏఈ, ఖతర్, మలేసియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. కానీ ప్రధానమైన ఇరాన్, ఇరాక్, సిరియా వంటి దేశాలు ఈ కూటమిలో లేవు. అది ఎందుకంటే ఈ 3 దేశాలకి సౌదీ అరేబియాతో మంచి కమ్యూనికేషన్స్ లేవు కాబట్టి, అలాగే రాజకీయంగా బద్ధ శత్రువులు కాబట్టి. అయితే ఈ కూటమి యొక్క ప్రధానమైన లక్ష్యాలు ఏంటి అంటే ముస్లిం దేశాలు ఉగ్రవాదాన్ని అణచివేయాలి, ఉగ్రవాద గ్రూపులను నాశనం చేయాలి, ఇస్లాం పేరు చెడిపోకుండా కాపాడాలి, ముస్లిం దేశాల భద్రతను పెంచాలి అండ్ ఇతర దేశాలపై ఆధారపడకుండా చూసుకోవాలి అనే సంకల్పంతో ఈ కూటమి ఏర్పడుతుంది. ఈ కూటమిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో 2 మిలియన్లకు పైగా సైనికులు ఉన్నారు. వేలాది యుద్ధ ట్యాంకులు, వేలాది యుద్ధ విమానాలు, అలాగే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఒకేసారి ఈ కూటమి అంతా యుద్ధం చేస్తే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సైనిక శక్తిగా మారుతుంది. సో ఈ ఇస్లామిక్ నాటో వల్ల భారతదేశంతో పాటు చాలా దేశాలకి ఇబ్బంది కలిగేలా చేస్తున్నాయి.